తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే. ఈ మధ్యకాలంలో టీనేజ్, యంగేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్నారు. సో ఇలాంటి వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? సో మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ డైటిషనిస్ట్, అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధ వ్యాస్ గారు. నమస్తే మేడం. నమస్తే. ఇలాంటి వారు ఎలాంటి రెమెడీస్ ఇంట్లో చేసుకోవచ్చు, ఫుడ్ కూడా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? స్పెషల్లీ వింటర్స్ లో ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. వింటర్లోనే ఎక్కువ ఉంటాయి. ఎందుకని మేడం? బాడీ స్టిఫ్నెస్ ఎక్కువ, మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువ అయింది. ఇంకా లో యాక్టివిటీ చేస్తే కూడా, ఇన్యాక్టివ్ గా ఉంటే కూడా బాడీ స్టిఫ్నెస్ పెరుగుతుంది వింటర్స్ లో. ఆ ఎన్వైరన్మెంట్ వల్ల సెడెంటరీ లైఫ్, ఇన్యాక్టివ్నెస్ మెయిన్ ట్రిగర్స్ ఫర్ జాయింట్ పెయిన్స్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్. మీరు చెప్పినట్లే పిల్లలు కూడా ఒకే చోట కూర్చొని కంప్యూటర్, మొబైల్ చేస్తూ ఉంటే, ఏం ఎక్సర్సైజ్, యోగా చేయలేకపోతే ఆ స్టిఫ్నెస్ పెరుగుతుంది. అండ్ స్పెషల్లీ వర్కింగ్ పీపుల్ all day sitting in the computer cabin only, no sunlight exposure. First thing, sunlight exposure ఎక్కువ ఉండాలి. ఎందుకంటే విటమిన్ డి is very good in treating this joint pains. ఓకే, విటమిన్ డి తక్కువైనా కూడా ఇలాంటి సమస్య వస్తుంది. డెఫినెట్లీ విటమిన్ డి, విటమిన్ బి12, ఈ 2 విటమిన్ డెఫిషియన్సీలో కూడా చాలా వరకు జాయింట్ పెయిన్స్, నర్వ్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువగా పెరుగుతాయి. స్పెషల్లీ ఇన్ వింటర్స్ ఇఫ్ నో సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ దేర్. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఎక్స్పోజ్ టు ద సన్లైట్. పిల్లలకి కూడా ట్రై టు కీప్ దెమ్ ఇన్ ప్లే గ్రౌండ్ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్. సీనియర్ సిటిజన్స్ కూడా అట్లీస్ట్ మార్నింగ్ 9 to 11 ఇస్ ద కరెక్ట్ టైం ఫర్ విటమిన్ డి అబ్జార్ప్షన్. ఇప్పుడు కంపల్సరీగా సన్లైట్ లో కూర్చోవాలి. స్పెషల్లీ ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ అయితే అది చేసుకోవచ్చు. మన వర్కింగ్ వాళ్ళకి కొంచెం కుదరదు, బట్ అట్లీస్ట్ సీనియర్ సిటిజన్స్ దే కెన్ సిట్ దేర్ and take vitamin D. That is one thing. Second thing is vitamin B12 deficiency వల్ల కూడా nerve pains ఎక్కువ అవుతుంది. విటమిన్ B12 ఆల్ ద నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే వెజిటేరియన్స్కి చాలా మందికి విటమిన్ B12 అస్సలు ఉండదు, అంటే వెరీ హై డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ అంటే ఆల్ ద డైరీ ప్రోడక్ట్స్ ఆర్ దేర్. దెన్ మటన్, చికెన్, ఫిష్ ఆల్సో హ్యాస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ B12. ఇట్లాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ వింటర్స్. సో చాలా మంది కూడా ఈ వింటర్ లో బయటకు రావాలంటేనే కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే టెంపరేచర్ చాలా లోలో ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా, వాకింగ్ చేయాలన్నా కూడా ఆపేస్తుంటారు. అలాంటి వారు చాలా అలర్ట్ గా ఉండాలంటారు? డెఫినెట్లీ వింటర్స్ లో అయితే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాలి. మన ట్రెడిషనల్ స్క్రిప్చర్స్ లో అయితే చెప్తారు బాడీ బిల్డింగ్ సీజన్ అంటే వింటర్స్. ఎంత కోల్డ్ అయినా సన్లైట్ లో వెళ్ళి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తే బాడీ బిల్డింగ్ ఎక్కువ ఎఫిషియెంట్ గా అవుతుంది. వింటర్స్ త్వరగా అవుతుంది. సో ఫస్ట్ థింగ్ అలర్ట్నెస్ కోసం దే కెన్ టేక్ సమ్ స్పైసెస్. ఎందుకంటే ఈ కాడ అట్లీస్ట్ ఇన్ ద మార్నింగ్ జింజర్ తీసుకుంటే, జింజర్ టీ తీసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ టు బ్రింగ్ ద అలర్ట్నెస్ అండ్ మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం అలర్ట్ ఉంటే మరి ఎక్సర్సైజ్, డైజెషన్ ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి. సో వీళ్ళు అంటే జాయింట్ పెయిన్స్ వచ్చేవాళ్ళు సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు, ఎస్పెషల్లీ ఈ వింటర్ లో? ఐ కెన్ సే లైక్ టాప్ 5 ఫుడ్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ టు రెడ్యూస్ ద జాయింట్ పెయిన్. ఫస్ట్ థింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ, జింజర్. ఎక్కువగా జింజర్ తీసుకోవాలి. టీలో కానీ ఈవెన్ ద కర్రీస్, ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేస్తే కూడా జింజర్ గ్రేట్ చేసి, లేకుంటే జింజర్ పౌడర్ ఉంటే, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే జింజర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది. బాడీలో ఉన్న స్టిఫ్నెస్ ఇన్ఫ్లమేషన్ వల్లనే. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గితే స్టిఫ్నెస్ తగ్గుతుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది, మరి మనం ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. దట్ ఇస్ ఫస్ట్. సెకండ్, సాఫ్రన్ కూడా తీసుకోవాలి. సాఫ్రన్ స్పెషల్లీ ఎట్ ద నైట్ టైమ్ టేక్ ఇన్ అ హాట్ మిల్క్. For senior citizens is very effective, even for children. 1 or 2 strands of saffron ఇచ్చి హాట్ మిల్క్ ఇస్తే వాళ్ళకి స్లీప్ కూడా బెటర్ ఉంటుంది, బోన్ హెల్త్ బెటర్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతుంది. సో సెకండ్ బెస్ట్ ఫుడ్ యూ కెన్ సే ఇస్ ద సాఫ్రన్. దెన్ థర్డ్ ఇస్ ఆల్ ద లీఫీ వెజిటేబుల్స్ అంటే పాలక్ కానీ, బ్రోకలీ ఇవన్నీ తీసుకుంటే తీసుకోవచ్చు. అది ఎక్కువ మాత్రలో తీసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. మరి ఒక ప్రాబ్లం ఏంటంటే నైట్ టైం డిన్నర్ లో తీసుకోవద్దు ఇట్లాంటి వెజిటేబుల్స్.
మార్నింగ్ లంచ్ లో కానీ బ్రేక్ఫాస్ట్ లో కానీ యూస్ చేసుకోవచ్చు. ఏదో స్నాక్స్ కూడా అవి పాలక్ పకోడీ ఇట్లాంటివి కూడా అవును, చేస్తారు. చేసి పిల్లలకి ఇస్తే బెటర్ ఫర్ రిమూవింగ్ ఆల్ ది స్టిఫ్నెస్ ఇన్ ద బాడీ. Okay. అండ్ సీనియర్ సిటిజన్స్ కి అయితే జ్యూస్ లాగా కూడా తయారు చేయవచ్చు. పాలక్ జ్యూస్ కానీ పాలక్ సూప్ కానీ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఫోర్త్ వన్ యూ కెన్ సే ఇస్ సిట్రస్ ఫ్రూట్స్. విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అన్ని తీసుకోవాలి. ఆరెంజెస్ కానీ ఆరెంజెస్, మోసంబి, ఆమ్లా వెరీ గుడ్. ఈ సీజన్ లోనే దొరుకుతుంది. ఇంకా చాలా ఫ్రెష్ గా ఉంటది. లాట్ ఆఫ్ విటమిన్ సి ఇస్ దేర్, మినరల్స్ ఆర్ దేర్ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద నర్వ్ పెయిన్స్. సో ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఆమ్లా ఆల్సో యూ కెన్ టేక్. దట్ ఈస్ సో దాన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు కూడా ఆమ్లాని. డైరెక్ట్ గా అంటే కొంతమంది అలా తీసుకుని అలా చివింగ్ లాగా సుపారీ లాగా చేసుకుంటారు. అది సన్ డ్రై చేసి కొంచెం ఉప్పు వేసి, మరి ఎక్కువ ఉప్పు వేస్తే కూడా హైపర్ టెన్షన్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటది. కొంచెం అజ్వైన్, జీరా ఇవన్నీ పెట్టి చేస్తే అది ఇట్స్ వెరీ గుడ్. దే కెన్ కీప్ ఆన్ కన్జ్యూమింగ్ దట్. ఫిఫ్త్ వన్ విల్ బి గార్లిక్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే సల్ఫర్ మాత్రం ఎక్కువ ఉంటది. ఈ జాయింట్ పెయిన్స్ కి ఇవన్నీ సల్ఫర్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్. సో గార్లిక్ ఆల్సో యూ టేక్ మోర్ డ్యూరింగ్ దిస్ వింటర్ జాయింట్ పెయిన్స్. సో దట్ విల్ బి ద ఐదర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవచ్చు ఆర్ యూజ్ ఇట్ ఇన్ ద కర్రీస్. Even it lowers the cholesterol also. So people with heart diseases also need to take garlic. సో జింజర్, సాఫ్రాన్, అలాగే సి విటమిన్ ఉండే ఫుడ్, అలాగే గార్లిక్, Leafy vegetables. లీఫీ వెజిటబుల్స్. ఓకే, థ్యాంక్ యూ.